ముందు ఐ కమ్ బ్యాక్ టు వాళ్ళు 1 సెకండ్ గజేంద్ర గారు, లక్ష్మణ్ గారు మనకు ఫోన్ లైన్ లో వచ్చారు. లక్ష్మణ్ గారు, సంథింగ్ దెర్ ఇస్ ఎ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను. ఎనీవే మీరు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఎస్, ఇప్పుడు కౌంటింగ్ రోజే ఇంత జరిగింది, కౌంటింగ్ తర్వాత ఇంకా చాలా జరిగింది. ఆఖరికి 144 సెక్షన్ కొన్ని జిల్లాలో పెట్టేటువంటి పరిస్థితి కనిపించింది. ముందుగా కవ్వింపు చర్యలకు దిగిందెవరు, దాడులకు మొదలు పెట్టింది ఎవరు? ఇంకోవైపు ఈసీఏ ఫెయిల్ అయిందని చెప్పేసి అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు అధికారుల్ని ముందే బదిలీ చేయడం, ఇదంతా కూటమికి సంబంధించి వాళ్ళు పైనుంచి ఏదో కుమ్మక్కు చేసుకున్నారు. సో ఆ డీజీపీని మార్చేసరికి జరిగినటువంటి తతంగం ఇదంతా, దీనికి కారణం ఏం కాదు, వాళ్ళే చేశారు ఓటమి భయంతో అని చెప్పేసి వైసీపీ మాట్లాడుతోంది. ప్లస్ ఈసీ సిస్టమ్ను కూడా తప్పుపడుతుంది. ఇంతకాలం నుంచి జరిగినటువంటి ఈ 3 దశల్లో జరిగిన ఎన్నికలు వేరు, 4వ దశకు వచ్చేటువంటి ఎన్నికలు వేరు. ఆఖరికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, డీజీపీని, సిఎస్ని, ఇక్కడ ఈసీని, అందరినీ కూడా. ఎట్లా చూడాలి? ఇంకా 4వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మణ్ గారు, సరే, ప్రస్తుతానికి సిట్టు దర్యాప్తు చేశారు, పోలీస్ బందోబస్తు పెంచారు, నిఘా అన్ని చోట్ల కూడా నిఘా గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడేం జరగకపోవచ్చు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంత ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఒకవేళ ఎవరు ఓడిపోయినా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఆవేశంతో గెలిచిన వాళ్ళ మీద దాడులు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అది మనకు ఇప్పుడు 4 జిల్లాల్లో మనకు అంటే ఎన్నికలు అంటే పోలింగ్ తర్వాత, పోలింగ్ రోజు పెద్దగా ఏం జరగలేదు కానీ ఎక్కడ రీపోలింగ్ లేదు, ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరిగిపోయాయి. మనం ఎలక్షన్ కమిషన్ ని తప్పుపట్టడానికి అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారుల మైండ్ ఇప్పటికి కూడా అధికార పార్టీ మళ్ళీ పవర్ డేకి వస్తుంది, మనం ఏం చేసినా మనకేం ఇబ్బంది లేదు అనే సిగ్నల్ వాళ్లకు వెళ్ళింది. అది ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. దానివల్ల ఏమైపోయింది చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పోలింగ్ రోజు ఎక్కడో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో ట్రాన్స్ఫర్ అయినటువంటి వ్యక్తిని అంతకుముందు తాడిపత్రిలో పనిచేసిపోయాడని అతన్ని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు, డ్యూటీ ఎలా మారింది అంటే అది ఇంకా దర్యాప్తులో తేలలేదు. అతన్ని ఎందుకు, ఇక చైతన్య ఏదో పేరుంది, అతని పేరు డిఎస్పీ పేరు. అతను ఏం చేశాడు, ఇక్కడికి వచ్చి ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళ మీద ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చాడు. అలాగా ఏంటంటే అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అన్నది కొంత ఎంత ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేసినా పనిచేసింది. ఇప్పుడు మనకి కడపలో అల్లర్లు జరిగాయి కానీ జమ్మలమడుగు ప్రాంతంలో అవి కాస్త సర్దుబాటు అయ్యాయి. ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పల్నాడు జిల్లాలో, తర్వాత అనంతపురం జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో కూడా. ఇప్పుడు 3 జిల్లాల్లో కూడా ఎస్పీలను ఈ రోజు మార్చేశారు, కొత్త వాళ్ళని వేశారు. సిట్టు దర్యాప్తు ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ను వేశారు, ఆయన దర్యాప్తు మొదలు పెట్టాడు ఈ రోజు ఎవరిది తప్పు ఉంది అని. ఇక్కడైతే ఒక్క పార్టీ తప్పు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పార్టీ తప్పు ఉంది. మనము వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు కాదని చెప్పడానికి ఇద్దరి తప్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తిరుపతిలో అయితే ఏంటి, చంద్రగిరి నియోజకవర్గంలో పక్కన 2 విలేజ్లు ఉంటాయి. ఒక విలేజ్ ఏమో పూర్తిగా వైఎస్ఆర్సీపీ కంట్రోల్లో ఉంటది, అంటే వాళ్ళ డామినేషన్. ఆ పక్కన ఉన్నటువంటి విలేజ్ ఏమో టీడీపీ డామినేషన్ విలేజ్ ఉంది. అయితే పోలింగ్ బూత్ ఎక్కడుందిరా అంటే వైఎస్ఆర్సీపీ డామినేషన్ ఉన్న విలేజ్ లో ఉంది. అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అక్కడ ఓటేయడానికి పోయినప్పుడు అక్కడ గొడవలైతే అరే మమ్మల్ని ఓటే వేయలేరా, గొడవలు చేస్తారని ఏం చేశారు, పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడ దాడులు చేశారు టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దాడి చేశారు. అందువల్ల ఇక్కడ మనం తప్పు ఎవరిది అని చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు దొమ్మి అంటారు దాన్ని, ఏదైనా గొడవలు అయినప్పుడు ఇరు వర్గాలు తప్పులు ఉంటాయి, ఒక వర్గమే తప్పు అని చెప్పడానికి లేదు. మనం ఆవేశం వచ్చినప్పుడు వీళ్ళు ఒక ఏటు కొట్టా, 4 ఏట్లు కొట్టా, మళ్ళీ వీళ్ళు ఒక 10 ఏట్లు కొడతారు. ఒకటి ఏంటంటే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు వాడటం. ఇది చాలా రాష్ట్ర ప్రతిష్టకు చాలా చాలా అసలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకప్పుడు బాంబుల కల్చర్ ఉండేది, అదంతా పోయింది. ప్రశాంతంగా వాతావరణంలో మనం జీవిస్తున్నాం. సరే, ఫ్యాక్షన్ అనేది ఎక్కడైనా ఉంటది. ఎందుకు ఫ్యాక్షన్ అంటే ఏంటి, ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి
లేదు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికే ఉంటది. దాయాదుల వాళ్ళిద్దరు పంచాయతీ. ఏదైనా తప్పుకున్నారు కొట్టుకున్నారు అంటే ఆ కుటుంబాలకు మాత్రమే సంబంధం ఉంటుంది, ప్రజలకు సంబంధం ఉంటుంది. అవును. ఇప్పుడు అలా కాదు, ఈ జరిగిన ఘర్షణలు పబ్లిక్ భయపడే పరిస్థితి, ఆ కనపడిన వాళ్ళందరినీ కొట్టడము, సంబంధం లేని వాళ్ళని కొట్టడము, ఆ పార్టీలో లేని వాళ్ళని కూడా కొట్టడము, ప్రజల్ని భయభ్రాంతులు చేశారు. ఇది కరెక్ట్ కాదు. అవును. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడింది ఇక్కడ. ఇప్పటికైనా అంటే ఎలక్షన్ కమిషన్ ముందు జాగ్రత్తగా ఎంతమంది ట్రాన్స్ఫర్లు చేసినా కూడా ఇంకా లోపాయికారిగా అధిష్టాన అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైన ఆఫీసర్లు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎక్కడ తాడిపత్రి కానీ ఎక్కడ గొడవలు జరిగినాయో అక్కడ చంద్రగిరిలో కానీ లేకపోతే కడపలో కానీ ఈ పల్నాడులో కానీ మరి వాళ్ళంతా వీళ్ళు ముందు ఊహించలేకపోయారో తెలీదు, డ్యూటీలు ఎందుకు మార్చారో తెలీదు, ఎవరెందుకు వచ్చారో తెలీదు. ఈ గొడవలన్నీ జరగడానికి ఇప్పుడు ఈ సిట్టు దర్యాప్తులు తేలుతుంది. ఏ ఆఫీసర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు డ్యూటీలు వేశారు. లక్ష్మణ్ గారు అంటే లక్ష్మణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు అన్నది. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే, ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉన్నారు అన్నటువంటి క్రమంలో ఇంత భారీ ఎత్తున కొట్లాటలు, గొడవలకు దిగడాలు, పెట్రోల్ బాంబులు కనిపించడాలు, నాటు బాంబులు ఏదో దీపావళి టపాసులు వేల్చినట్టు నాటు బాంబులు వేయడాలు, ఒక తరం మళ్ళీ భయభ్రాంతులకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఎన్నికలంటే ఓటు వేయడానికి వెళ్ళాలా అన్నటువంటి భయం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళేది స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని తీసుకెళ్తున్నారు, రాజకీయ నాయకులే తీసుకెళ్తున్నారు. సో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఓటు వేయాలి అని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఓటు వేయడానికి భయపెట్టించాలన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పోలింగ్ రోజే ఇంతుంటే కౌంటింగ్ రోజు నాటికి ఎట్లా ఉంటుంది? ఈ పెట్రోల్ బాంబులు దేనికోసం వాడదామని పెట్టుకున్నారు? ఎందుకు దాయాల్సి వచ్చింది? ఎట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేద్దామని అనుకున్నారు? అంటే భయభ్రాంతులు అంటే ఒక పెట్రోల్ బాంబులు చంపాలని దురుద్దేశం కానీ అవి చంపడం కాదు, ఒక భయాన్ని క్రియేట్ చేయడం అయితే కనిపిస్తోంది. పోలింగ్ రాకపోతే మనమే వేసుకోవచ్చు అనేటువంటి అలాంటి ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఫ్యాక్షన్ జిల్లాల్లో బాంబులు ఎందుకు వేస్తారు? పోలింగ్ కేంద్రానికి ఒక 100 మీటర్ల దూరంలోనే కొన్ని తప్పున ఒక బాంబు వేస్తారు. బాంబు వేసి ఆ శబ్దం మొత్తం ఊరంతా వినపడుతుంది. అది బాంబులు పడుతున్నాయని చెప్పి పోలింగ్ పోతే ఏం చేస్తారు? హాయిగా శుభ్రంగా ఇంతకుముందు బ్యాలెట్ పేపర్ ఉండేది, రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో రీసైక్లింగ్ చేస్తారు, బటన్ నొక్కుతారు ఇప్పుడు పోయి. అందువల్ల ఏంటి ఓటింగ్ రాకుండా, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, చంద్రగిరిలో పక్కన టీడీపీ డామినేట్ విలేజ్ లో కాకుండా పోలింగ్ బూత్ వైసీపీ డామినేట్ విలేజ్ లో ఉండటం వలన వాళ్ళు ఓటింగ్ రాకుండా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అది వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళకి దాడి చేశారు. ఇట్లాంటివన్నీ ఎలక్షన్ కమిషన్ గుర్తించాలా. అలా డామినేషన్ ఉన్నప్పుడు ఆ 2 విలేజ్ లో కాకుండా ఇంకొక విలేజ్ లో పెట్టాలా, అలా లేదంటే 2 విలేజ్ లో పెట్టాలి. వెల్కమ్ బ్యాక్ టు యు. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక గజేంద్ర గారు చెప్పారు అనేక విషయాలు.